చేశారంటే ఆ వేదిక మీద ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమిక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. అంటే ఈ పథకాలన్నీ బీజేపీ నాయకులు ప్రచారం చేయలేదని కాదు కానీ నా ఉద్దేశం, ఈ నోట్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ఇప్పుడు పాపులేషన్ అందరికీ తెలుస్తుంది అనమాట, ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఏంటి అవసరం కనిపిస్తోందా ఇక్కడ, లేదంటే నిజంగా నేను మనసులోంచి వచ్చిన మాటలేనా ఇవన్నీ మోడీ గారి గురించి కానీ బీజేపీ పథకాల గురించి కానీ? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు, సైకో మెంటాలిటీ వాళ్ళు ఉన్నారు. ఈ సైకోలు ఇది విని రగిలిపోతున్నారు. అవునా? మా బాబు ఇట్లా మాట్లాడడం ఏంటి, మనం ఏదో అవసరం కోసం వాడిని వాడుకుంటున్నాం అంటే ఇది ఇప్పుడు 2024 కదా, 2029 ముందు ఇందాక మీరు చెప్పినట్టు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను మాట్లాడలేదు అంటారేమో. మనం పాయింట్ నోట్ చేసుకోవాలి, అప్పుడు డిబేట్ పెడితే మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. అది వాళ్ళకి మెయిన్ ఏంటంటే, చంద్రబాబు చెప్పాను కదా, మంచి అయినా చెడైనా విపరీతం అయింది, విపరీత ధోరణి. ఎన్టీరా ఇక్కడ మనకేంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఈ